బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా? కొలతల మీద బ్లౌజ్ డ్రెస్ కటింగ్ చేస్తాను. చూడండి కొలతలు ఇవి 36.5 కొలతలు అయితే 4 ఇంచులు కలుపుకుందాము. వచ్చింది 40.5 వస్తే 10 పుల్లి వచ్చిందండి. ఇంచున్నర ఖర్చులు పెట్టుకుందాం. పొడవు డ్రెస్ పొడవు 40 ఇంచులు వచ్చింది. ఇది లైనింగ్ కనుక ఇక్కడ తిప్పుకోవడానికి 1 ఇంచు ఖర్చులు పెట్టుకుందాం. 49 ఇంచులు పెట్టుకుందామండి. 40 ఇంచులు డ్రెస్ పెట్టుకుందాము. లైనింగ్ 39 ఇంచులు పెట్టుకుందాము. 1/2 ఇంచ్ ఏమో ఖర్చులు పెట్టుకుందాం. నలభై 44.5 నడుములో వచ్చింది. సగం ఇలా టేప్ మడత పెట్టుకోండి. ఇలా టేప్ మడత పెట్టుకుంటే తొందరగా పని అవుతుంది. మాకు తెలియని వాళ్ళకైనా సరే వస్తుంది, తెలిసిన వాళ్ళైనా ఇలాగ టేప్ మడత పెట్టుకోవచ్చు అనమాట. 11 పుల్లు వచ్చింది. లూజు ఇది 9.5 పుల్లి వచ్చింది. ఇది ఖర్చులకి 15 ఇంచులు ఈ డౌన్కి కట్ చేసి నడుములో డౌన్కి పెట్టుకోవాలండి. ఇది చూడండి. హిప్స్ లూజు 18 ఇంచులు హిప్స్ లూజ్ పెట్టుకున్నాం. నలభై 3 ఇంచులు అయితే 47 ఇంచులు పెట్టుకోవాలి. హిప్స్ లూజ్ 43. తక్కువ 11 ఇంచులు వచ్చింది. చూడండి 4 ఇంచులు కలుపుకుంటే చిన్నర ఖర్చులకి సాల్వ్ 16.5 అంటే 8 16 8 ఇంచులు 16.5 వస్తే ఆవిడకి కొంచెం తక్కువ పెడదాము. 8 ఇంచులు పెడుతున్నాను. 1/4 ఇంచు తగ్గించేస్తున్నాను ఆవిడకి. ఎందుకు తగ్గిస్తున్నాను అంటే ఆవిడకి దిగిపోతుంది అన్నమాట. సోలర్ దిగుభుజాలు ఉన్నాయి కనుక కొంచెం తగ్గిందాం. ఆరున్నర డౌన్కి వేసుకుందాం. 6.5 7 ఇంచులు 6.5 పెట్టుకుందామండి. ఇక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుందాం. పావు పెట్టండి. డ్రెస్ బ్లౌజ్కి అయితే 1 ఇంచు పెట్టుకోవాలి. పాతకు 3 నెక్కకి వేసుకుందాం. 6.5 ఇంచులు నెక్. నెక్ అయితే కటింగ్ చేయట్లేదు,
ఎందుకంటే అది వర్క్ ఉందండి, వర్క్ గురించి నేను కటింగ్ చేయట్లేదు. 23 ఇంచులు గేర్ ఉందండి, గేరు 23 ఇంచులు, 23 పెట్టుకున్నాం అంటే 11.5 గేర్ వచ్చింది. ఇది పచ్చికి పెట్టుకున్నాం, మార్క్ వేసుకుందాం. చూడండి, మార్క్ వేస్తున్నా. ఇలా మార్క్ చేసుకుని నీట్గా కుట్టుకోండి. కటింగ్ చేసుకుంటున్నాను చూడండి. మీరు కూడా ఇలాగే కటింగ్ చేసుకోండి, కుట్టుకోండి మంచిగా. ఇంచున్నర ఖర్చులు తీసుకున్నాం కదా, ఇలా డౌన్కి వెళ్దాం. ఇలా డౌన్కి వెళ్తే కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఖర్చులు ఎక్కువ ఉంటే కట్స్ కుట్టుకోవడం బాగుండదు. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ కూడా ఇది వేసుకుని కటింగ్ చేసుకుందాం. ఇలా రెండో పార్ట్ కూడా ఇలా కటింగ్ చేసుకుందాం. రెండో పార్ట్ కూడా కటింగ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్కి మనం ఒంటి సేపు తీసుకోవాలి. చూడండి, ఒక పార్ట్కి ఇలాగా ఒంటి సేపు తీసుకుందాం. ఇలాగా కచ్చికలు పెట్టేసుకోండి. కచ్చికలు పెట్టుకున్న తర్వాత ఇంకా ఒక పార్ట్ తీసుకోండి. ఒక పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఒకటి తీసుకొని ఇలా గుంట సేపు తీసుకోండి. ఎంతంటే ఒక హాఫ్ ఇంచు గుంట సేపు తీసుకోండి. సేపు తీసుకున్నాక రెండు పార్ట్లకు కూడా ఇలాగా ఖచ్చితంగా పెట్టుకోండి. ఇలాగ రెండు పార్ట్లు ఖచ్చితంగా పెట్టుకుని నడుము దగ్గర కూడా ఖచ్చితంగా పెట్టుకోండి. ఇలాగ హిప్స్ దగ్గర ఇలాగా మార్కింగ్ చేసుకోండి. హిప్స్ కుట్టు వేసుకుంటాం కదా. 14 ఇంచులు హ్యాండ్స్ పొడవు ఉందండి. హ్యాండ్స్ పొడవు 14 ఇంచులు. ఇది ఖర్చులకి కొంచెం పావు ఖర్చులకు పెట్టుకున్నాను. చేతి లూజ్ అండి, ఇక్కడ లూజు, ఇక్కడ లూజ్. అది తర్వాత ఈ లూజ్ వచ్చి 11 ఇంచులు, రౌండ్ వచ్చి 17.5. నాలుగు ఇంచులు పెట్టుకున్నాం. ఇది
చూడండి ఇలా మార్క్ వేసుకోండి. మార్క్ వేసుకుని కటింగ్ చేసుకుందాం. మార్క్ సరిగ్గా పడలేదు చూడండి. అలా మార్క్ చేసుకోండి. హ్యాండ్స్ కూడా గుంట చేపు తీసుకుందాం, ఒక 1/2 ఇంచు. ఇలా తీసి చేస్తున్నాను నేను మీకోసం. అంటే డబల్ కట్ చేసేస్తే మీకైతే తొందరగా కనుమ 2 పోర్లు కూడా తెగిపోవచ్చు కదా, అందుకని ఇలా చేసి చూపిస్తున్నాను మీకు. నీట్గా ఇలా చేసుకుని ఇక్కడ కచ్చిగా పెట్టుకోండి, సెంటర్లో కచ్చిగా పెట్టుకోండి. మళ్ళీ చివరిని కూడా కచ్చిగా పెట్టుకోండి. లైనింగ్ డ్రెస్ అండి ఇది. ఇది వర్క్ ఉందండి. ఈ వర్క్ ఇలా సెంటర్కి వచ్చేటట్టు ఇలా చేసుకోండి. వేసుకుని లైనింగ్ కట్ చేసాం కదా, ఈ లైనింగ్ ఇలా దీని మీద వేసుకోండి. డ్రెస్ మీద అలా వేసుకుని కటింగ్ చేసేసుకున్నాం. ఎక్స్ట్రాలు కట్ చేసుకుంటే కట్ చేసుకోండి, లేకపోతే లేదు. ఎక్స్ట్రా కట్ చేసామంటే కొంచెం హ్యాండ్స్కి అవి తక్కువ రావచ్చు, అది చూసుకొని మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. అంతా ఇలా చూసుకొని కటింగ్ చేసుకోవాలి. మనం కొంచెం పొడవు పెట్టుకున్నాం కదా, 40 ఇంచుల పొడవు. ఇది 39 ఇంచులు పెట్టాం కనుక ఇంకో 1 ఇంచు పెట్టుకుని ఇది ఖర్చులు పెంచుకోండి. బ్యాక్ పార్ట్ అలాగే వేసుకొని కటింగ్ చేసేసుకుందాం. అలాగే బ్యాక్ పార్ట్ కూడా వేసుకుని కటింగ్ చేసేసుకుందాం. కొంచెం ఎక్కువగానే కట్ చేస్తున్నాను, కొద్దిగా లైట్గా. కొంచెం అంత ఎక్కువలు కట్ చేసామంటే మనం మళ్ళీ సరిపోదండి, బట్ట సరిపోకపోతే మళ్ళీ కష్టం. అన్నీ చూసుకుంటే ఇలా కటింగ్ చేసుకోండి. పార్ట్లు కటింగ్ చేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, చూసి నేర్చుకోండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయట్లేదండి, ఎవరు లైక్ చేయట్లేదు. చూస్తున్నారు కానీ, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. వీడియో నచ్చట్లేదా ఏంటి?
క్లారిటీ ఉండట్లేదేమో, నేను అందుకే లైక్ చేయట్లేదు అనుకుంటున్నాను. ఖచ్చితంగా పెట్టుకోండి ఇక్కడ. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి మంచిగా.